రూమ్ లో వంట చేసుకొని తింటే వాసన వస్తుందని చెప్పి ఒక కోవిడ్ వచ్చి తిట్టాడు. బొక్కల నుంచి స్మెల్ పోతుందని చెప్పి బొక్క క్లోజ్ చేసేసాం. తగ్గేదేలే ఈ రోజు పార్టీ చేసుకోవాల్సిందే. మా రూమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పి మటన్ తెచ్చి గొంతుకొచ్చిన తెగని కత్తిని బాగా గోడకేసి కోవిడ్ వాళ్ళు మచ్చిపూసలేక చేసుకుని తినడానికి ఇట్లా పెద్ద పెద్ద పీసులు అయితే కట్ చేయించుకుంటారు. మేము మటన్ కర్రీ అయితే చేసుకోవాలనుకుంటున్నాం, అందుకే వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తాం. పల్లెటూరులం కదా, ఇంట్లో మేకనో పొట్టేలనో కోసారంటే నాన్న నా చేతిలో చోరకత్తి పెట్టి నేను కుందుతా ఉంటాను, నువ్వు కట్ చేయని చెప్పేటోడు. అలా మనకు కోసి బాగా లేయడం బాగా అలవాటైంది. మొత్తం మనకు కావాల్సిన సైజులో పీసులు కట్ చేసుకుని కడిగేసాను అనమాట. అలా కడిగి పక్కన పెట్టానో లేదో కూర రెడీ గిన్నెలోకి వచ్చి రూమ్ లో చేసుకుంటే ఖచ్చితంగా స్మెల్ వెళ్తుంది, మళ్ళీ వచ్చి అతను గొడవ పెడతాడు. అందుకే ఇంట్లో పనిచేసి అక్కని అడిగేసరికి అక్క నీట్ గా చేసి ఇచ్చింది అనమాట మన ఇండియన్ స్టైల్లో. నిజంగా ఆ కర్రీ ఆ స్మెల్ చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. ఆ కారం మసాలా మొక్కకు భలే పట్టింది. నిజంగా ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉండదు. మటన్ అంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మూలగా చీకాల్సిందే. మొక్క భలే ఉడికింది, అసలు చీకేసరికి అంతా నోట్లోకి వచ్చేసింది. మీలో ఎంతమందికి మటన్ కన్నా మటన్ మూలగా చీకటం ఇష్టమో కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత మన ఇండియన్ స్టైల్లో కారం తగిలింది నోట్. చూసారు కదా, వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.